Hi, this is Rajesh Sharma. I'm here with an interesting topic today. చాలామంది మిత్రులు నా వీడియో చూసిన తర్వాత అడుగుతున్నారు కొన్ని సందేహాలు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ దట్ టూ ఎక్స్పర్ట్. జస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను కాబట్టి సంవాట్ ఓకే, బట్ నాట్ దట్ ఇన్ డెప్త్. అంటే లీగల్ పరంగా డెప్త్గా నాకు లేదు, నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను ముందే. బట్ యాజ్ పర్ మై అడ్వైజ్, యాజ్ పర్ మై నాలెడ్జ్ చెప్పాలంటే డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ప్లాట్స్ కొనొచ్చా అనేది ఒక మిత్రుడు అడిగాడు, దాని మీద వీడియో చేయమని చెప్పి అడిగాడు. సో బ్రదర్, ఫామ్ ప్లాట్స్ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఎక్కడో హైదరాబాద్కు దూరంగా, అంటే మెయిన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏదైనా టౌన్కు దూరంగా, సిటీకి దూరంగా ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ని లోకల్గా ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడి తీసుకొని వాటిని గుంటల చొప్పున డివైడ్ చేసి ఆ గుంటల చొప్పున సేల్ చేసి అక్కడ మీరు ఫామ్ ప్లాట్స్ అది అని చెప్పి హడావిడి చేసి చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఖేడ్ దగ్గర ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ నుంచి. వీటిల్లో ప్రాబ్లం ఏంటంటే, ఇవి గ్రామ పంచాయతీకి సంబంధించి ఉండదు, ఏముండదు, అసలు లోకల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆ ప్లాటింగ్ వివరాలు ఉండవు, ఏముండవు. ఒక ఆర్గనైజేషన్ ఏర్పడుతుంది, ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఇంత ల్యాండ్ తీసుకుంటారు. ఒకరిద్దరు ల్యాండ్ ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే 10 ఉండొచ్చు, ఇంకెక్కువ ఉండొచ్చు. సో ఓవరాల్గా ఒక పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకుంటారు. 100% కొనరు, వాళ్ళకు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి కొనడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఆ కన్సర్న్ పార్ట్ రైతు ఎవరు ఉంటారో అతన్ని పిలిపించిన ద్వారా అతని ద్వారా వీళ్లకు చేయిస్తారు, రిజిస్ట్రేషన్ చేయించి పట్టా అది సేమ్ ఎట్లా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎలాగైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అలా ఉంటుంది. కాకపోతే ఎకరాల చొప్పున కాకుండా గుంటల చొప్పున ఉంటుంది అనమాట, కెపాసిటీని బట్టి. ఎందుకంటే ఎకరాలు అనేసరికి వాళ్ళు పెట్టిన ప్రైస్కి ఎకరం ఎవరూ కొనలేరు. నిజానికి ఎకరం కొందామని చెప్పి హైదరాబాద్ నుంచి ఒక 80-100 కిలోమీటర్ల దూరం వెళితే దొరకవచ్చు. అంటే హైవే పక్కన కాకపోయినా హైవే నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనకు ఒక 30-40 లక్షలకు ఎకరం దొరకవచ్చు. కానీ వేరే ఫామ్ ప్లాట్స్ అనేసరికి ఆ 6 గుంటలకే మనం, ఆ 5 గుంటలకే మనం ఆ లెవెల్ మనీ పెట్టాల్సి వస్తుంది. 30-40, అంటే ఎకరానికి పెట్టాల్సిన అమౌంట్ వీళ్ళు పెట్టాల్సి వస్తుంది. నిజానికి నారాయణ ఖేడ్కి నా రోడ్ కనెక్టివిటీ లేదు, ఏమీ లేదు. చాలా పూర్ ఏరియా, హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 160 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ కూడా ఆల్మోస్ట్ మనం కౌంట్ చేస్తే ఈ ఫామ్ ప్లాట్లో తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. నిజానికి అంత దూరం వెళ్ళి ఫామ్ హౌస్ కట్టుకుని ఉండడం అది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, యాక్చువల్గా రూల్డ్ అవుట్. బట్ ఎవరైనా ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా సెక్యూరిటీ రీజన్స్ అట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి అలాంటివి మాత్రం ఫామ్ ప్లాట్స్ తీసుకోవద్దనే చెప్తాను నేను. అయితే ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, ఆ పర్టికులర్ వాళ్ళు నారాయణ ఖేడే కావచ్చు, ఎందుకు నారాయణ ఖేడ్ని బ్లేమ్ చేయడం ఎందుకు, అందరూ అలా ఉంటారు కదా నారాయణ ఖేడ్లో కూడా. సో నారాయణ ఖేడ్లో కూడా ఎవరైనా ల్యాండ్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని పూర్తిగా ఒక కాంపౌండ్ లాగా వేసి వాళ్ళు ఏదైనా ప్రొటెక్ట్ చేసి మనకు సేల్ చేస్తున్న 5 గుంటలో 10 గుంటలో కూడా ప్రొటెక్ట్ చేసి అట్లా ఇవ్వగలిగితే అది మనకు పట్టా వచ్చి దానికి రైతు భరోసా కూడా ఎలిజిబిలిటీ, అంటే మన పర్సనల్ ఎకనామిక్ పరిస్థితి కాదు, ల్యాండ్కి ఎలిజిబిలిటీ ఉంటే మనకు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. మన పర్సనల్ మనం బాగా రిచ్ అనుకోండి, అప్పుడు ఎలిజిబుల్ కాలేం కదా. కాబట్టి అట్లా ఉంది అని అనుకున్నప్పుడు ఆ ల్యాండ్ను మీరు హైదరాబాద్ నుంచి 150 కాదు 200 కిలోమీటర్ల దూరంలో తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ రక్షణ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక 4 ఏళ్ల తర్వాత ఓవర్ ద పీరియడ్ దాంట్లో ఉన్న మొత్తం ప్లాట్లు అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు. సో ఇదొక రకమైన థ్రెట్. కాబట్టి 90% అంత దూరం వెళ్ళి రోడ్ కనెక్టివిటీ, సెక్యూరిటీ లేని ఏరియాస్లో ఫామ్ ప్లాట్స్ కొనడం అనేది కరెక్ట్ కాదు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తా, బహుశా నా వ్యూవర్స్ చాలా మందికి తెలుసుంటుంది. హైదరాబాద్ బేగంపేటలో కంట్రీ క్లబ్ ఉంది. కంట్రీ క్లబ్ వాడు మెంబర్షిప్ డ్రైవ్ కోసం అనేవి బిగినింగ్ నుంచి, ఇవాళ కాదు, ఆల్మోస్ట్ 2002-2003 ఆ టైం నుంచి కూడా మెంబర్షిప్ ఫీజు ఇంత, మీరు ఇది కడితే మీకు ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ కింద సిటీకి 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల దూరంలో, ఆ రోజు 60-70 కిలోమీటర్లు, ఇవాళ అయితే 100-120 కిలోమీటర్లు దూరంలో ఒక 100-150 సైజ్ ప్లాట్ మీకు గిఫ్ట్ కింద ఇస్తామని చెప్పంటారు.
సరికి ఓరే బాగానే ఉంది కదా, అది ఇప్పుడు మనం కడితే కట్టుండొచ్చు కానీ తర్వాత మనకు ల్యాండ్ మిగిలిపోతుంది కదా అన్న ఆశతో చాలా మంది అది చేస్తుంటారు, రిస్క్ చేసి. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది 2010లో అనుకుంటాను నేను కంట్రీ క్లబ్ మెంబర్షిప్ 1,10,000 కట్టి మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు నాకు జనగామ దగ్గర 150 గజాలు ఇచ్చారు. సరే నేను కొన్న తర్వాత ఉత్సాహం ఉంటుంది కదా, 2000 ఆ తర్వాత వితిన్ 1 ఇయర్లోనే ఒక 2 సార్లు వెళ్ళా. ప్లాటింగ్ అవుతుంది అక్కడ, కాకపోతే నాకు కేటాయించిన ప్లాట్ వరకు అక్కడ ప్లాటింగ్ కాలే. ఆ తర్వాత ఓవర్ ది పీరియడ్ నేను వేరే వర్క్లో పడిపోయి మర్చిపోయినాం, అది చూడలేదు. రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ 2-3 ఇయర్స్ నుంచి నేను అది ఆ ప్లాట్ ఎక్కడ ఉంది పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈలోగా నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఆ ఎవరైతే 10-15 ఏళ్ల కింద రైతులు కంట్రీ క్లబ్కు అగ్రిమెంట్ చేసి ఇచ్చారో వాళ్ళు మాకు పూర్తి డబ్బులు రాలేదని కొందరు, డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా రాలేదని కొందరు, అట్లా రకరకాలుగా ఉంటుంది కదా లోకల్ మోటివేషన్స్. లోకల్ ఇవాళ ల్యాండ్ వాల్యూ పెరిగింది, నువ్వు ఏదన్నా కొద్దిగా కిరికిరి చేస్తే మళ్ళీ నీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయని చెప్పి ఎగదోసే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఫార్మర్స్ అక్కడ మొరాయించి ఈ కంట్రీ క్లబ్ వాళ్ళను ఎంటర్ కాకుండా దబాయించడం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళు కంగు తిన్నారు. దానికి తోడు ఇంకో డెవలప్మెంట్ ఏం జరిగిందంటే, ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కూడా అటువైపు కొన్ని కెనాల్స్ వచ్చినాయి. కెనాల్స్ రావడం వల్ల కూడా కొంత ల్యాండ్ పోయింది. సో వీటి వల్ల ఇప్పుడు 4 వేలకు అక్కడ ప్లాట్ లేదు. సరే నేను ఏంటి అనేది కొద్దిగా ఫైట్ చేసి మనకున్న అనుభవంతో వాళ్ళతో వీళ్ళతో ప్రెషర్ అది పెట్టి చేస్తే, లేదంటే మీకు ఇచ్చిన ప్లాట్కు కెనాల్లో పోయింది, మీకు వేరే ప్లాట్ ఇస్తామన్నారు. అంతకుముందు గిఫ్ట్ డీడు. సరే మొన్న లాస్ట్ ఇయర్ 1.5 year బ్యాక్ మళ్ళీ జనగామ రమ్మని జనగామ ఇస్తారు పోలో మళ్ళీ ఇంకొక ప్లాట్ ఇచ్చారు. కట్ చేస్తే ఆ ప్లాట్ చూద్దామని వెళ్తే కూడా ఇప్పటికి దిక్కు లేదు అక్కడ. సేమ్ అదే ఫార్మర్ సెంటర్ అవుతారు, ఇక్కడ వీళ్ళకి సంబంధం లేదు, ఇది మాది, కంట్రీ క్లబ్ అసలు సంబంధమే లేదు. కంట్రీ క్లబ్ ఏదో ఉంటుంది వాళ్ళది, కంట్రీ కాండోస్ అని ఏదో పెట్టిన వాళ్ళు, దాని కింద రిజిస్ట్రేషన్ ఉంది. ఒక 7-8 మంది కలిసి నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. నా దాంట్లో మొత్తం 11 మంది ఫోటోలు ఉన్నాయి సేల్ లీడ్లో. సో అలా చేసినవి అలా స్కోప్ ఉంటుంది మనకు. రేపు పొద్దున థ్రెట్ అంత దూరంలో తీసుకొని గ్రామ పంచాయతీ ఆ ఈక్వేషన్స్, తర్వాత లోకల్లో ఉండే అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, నిజానికి ఇంకో వేరే పదం వాడాలి కానీ నాకు ఇష్టం లేక వాడట్లేదు, ఎందుకంటే నేను దాంట్లో ఉండే అలాంటి పదం వాడడానికి నాకు ఇష్టం లేక వాడట్లేదు, వాళ్ళు అలాంటి వాళ్ళు. సో నిన్న ఒక కొత్తూరు దగ్గర ఒక ప్లాట్కి వెళ్తే కూడా సడన్గా దిగారు, ఈవినింగ్ 6 o'clock దిగారు సిండికేట్. నేను కస్టమర్కి చూపిస్తుంటే రీసేల్ ప్లాట్, టక్కన వాళ్ళు దిగారు. దిగిపోయి ఇక్కడంతా అక్కడ ఎట్లా అని చెప్పి ఫుల్ హడావిడి. అఫ్కోర్స్ రెస్పెక్ట్గానే మాట్లాడారు, బట్ అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఫామ్ ప్లాట్స్ మీరు అలాంటి వెంచర్లలో తీసుకోవద్దు. కానీ ఎక్కడ తీసుకోవాలి అని అంటే, ఒకటి రోడ్ కనెక్టివిటీ, హైవే పక్కన ఏదైనా ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయా. హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్లు ఉన్నా పర్లేదు, 100 కిలోమీటర్లు ఉన్నా పర్వాలేదు, హైవేకు పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉన్నాయా. ఎందుకంటే అట్లాంటి ప్లేస్లో తీసుకునేది కొద్దిగా రిప్యూటెడ్ ఆర్గనైజేషనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వైపు చెప్తున్నాను నేను, నాగపూర్ హైవే వైపు మనకు ఇప్పుడు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్డు సర్కిల్ రాబోతుంది, తుప్రాన్ దాటగానే ఇస్లాంపూర్ అని. దాని నుంచి ఒక 3 kilometers వెళ్ళిన తర్వాత టువర్డ్స్ టు చేగుంట రైట్ సైడ్ జస్ట్ 1/2 kilometerలోనే ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం దానికి వాళ్ళు తీసుకున్న ఫామ్ ప్లాట్స్కి వాళ్ళు 600 గజాలకు తక్కువ ఇవ్వరు, 600 గజాలు లేదా 1200 గజాలు తీసుకోవాలి. మొత్తం కాంపౌండ్ వేసి పెట్టారు, దానికి ఒక గేట్ పెట్టిను, గేట్ లోపల లైటింగ్, కామన్ క్లబ్, తర్వాత స్విమ్మింగ్ పూల్ కామన్, ఇవన్నీ పెట్టి మళ్ళీ ఎవరైతే ప్లాంట్ తీసుకుంటారో ఆ దానికి సంబంధించి మళ్ళీ ఒక ఫెన్సింగ్ వేసి ఇస్తున్నారు, ఫెన్సింగ్ అండ్ గేట్ పెట్టి ఇస్తున్నారు. సో ఇది సమ్వాట్ బెటర్. అంటే నైట్స్ ఉండడానికి సేఫ్ అని నేను అనను, ఎందుకంటే కాంపౌండ్ వాల్ దూకి ఎవరైనా రావచ్చు కాబట్టి. డే టైమ్ పార్టీలు చేసుకోవడానికి కానీ, డే టైమ్ ఫ్యామిలీతో గడపడానికి కానీ, లేదు ఫ్యామిలీ గెట్ టుగెదర్ కొద్దిగా ఒక 20-30 మంది ఫ్యామిలీ గెట్ టుగెదర్ కానీ, లేదు కార్పొరేట్ ఆఫీస్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా గెట్ టుగెదర్ మీటింగ్ లాంటిది పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి వాటికి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైస్లో 60-60 లక్షల్లో విత్ 1 BHK ప్లాట్తో 1 BHK హౌస్తో పాటు వాళ్ళు ఫామ్ హౌస్ ఇస్తున్నారు. సో అట్లాంటివి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉంది. 10-12 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు, దగ్గర 20 వెంచర్లు వేశారు, వాళ్ళ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో HMDA ఉన్నాయి, DTCP ఉన్నాయి, ఫామ్ ప్లాట్స్ కూడా 1-2 ఉన్నాయి అనమాట. ఇది నేను చెప్పిన వెంచర్ అట్లాంటిది. అదే రకంగా నిన్న శ్రీశైలం రూట్లో వెళ్ళాం. శ్రీశైలం రూట్లో కూడా సేమ్ మహేశ్వరం గేట్ దగ్గర నుంచి మనం మహేశ్వరం ఊరిలోకి వెళ్తుంటే 6 kilometers ఉంటుంది. కానీ దానికంటే యువతలనే లెఫ్ట్ లోపలికి వెళ్తే, అంటే శ్రీశైలం హైవే నుంచి మనం రేడియల్గా చూసుకుంటే ఒక 2 kilometers వస్తుంది. అక్కడ కూడా చాలా వెరీ రీజనబుల్గా ఫామ్ ప్లాట్స్ పెట్టినారు, 600. దాంట్లో అయితే నిజంగా సినిమా వాళ్ళు కూడా తీసుకున్నారు, కొంతమంది సినిమా ఆర్టిస్టులు, తర్వాత ఫేమస్ యాంకర్స్ వాళ్ళు కూడా తీసుకున్న పరిస్థితి. సో అలాంటివి పర్వాలేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ కూడా అది మంచి ఆర్గనైజేషన్, వింటేజ్ అది.
వింటేజ్ ఆర్గనైజేషన్ రిపీటెడ్. నేను ఫస్ట్ నార్త్ నాగపూర్ చెప్పిందేమో, నాగపూర్ హైవేలో చెప్పిందేమో అది భూమి స్పేస్ మంచి ఆర్గనైజేషన్, ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు వింటేజ్ అనేది మీరు వెబ్సైట్ చూస్తేనే తెలిసిపోతుంది వింటేజ్ చరిత్ర ఏంది అనేది. సో ఇలాంటి రిపీటెడ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఫామ్ ప్లాట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం లీగల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఒక లీగల్ వెట్టింగ్ చేసుకొని కిరికిరి లేని వాటితోనే డీల్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి రిపీటెడ్ ఆర్గనైజేషన్ ఒకటి, రోడ్ కనెక్టివిటీ ఒకటి, ఇవి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళతో ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారు, ల్యాండ్ ఓనర్స్తో మొత్తం కొని చేస్తున్నారా లేకపోతే అగ్రిమెంట్ చేసుకున్నారా, ఎలాంటి అగ్రిమెంట్, అది టైం ఫ్రేమ్ ఉంటుందా, ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మీరు ఫామ్ ప్లాట్ తీసుకోవడానికి బాగుంటుంది. అంతేగాని ఏ నారాయణగఢో లేకపోతే ఇంకెక్కడో అటు అమన్గలో లేకపోతే ఇంకేటో పోయి తీసుకోవడం ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఇది ఫామ్ ప్లాట్స్ తీసుకోవాలి, దాన్ని వీకెండ్ హోమ్గా మార్చుకోవాలి, ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది, ఇలాంటివి చూసుకోవచ్చు. సేమ్ టైం రీజనబుల్ ప్రైస్ కూడా చూసుకున్నాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కూడా అవి జస్ట్ 10-11 వేలకు గజం చొప్పున ఉంటాయి, ఎందుకంటే జస్ట్ హైవేకు బాగా దగ్గర కాబట్టి. ఇప్పుడు నాగ్పూర్ హైవేలో జస్ట్ 500 మీటర్ల దూరము హైవేకి, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ సర్కిల్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. అదే రకంగా ఇప్పుడు నేను శ్రీశైలం వైపు చెప్పింది అయితే ఇంకా రీజనల్ రింగ్ రోడ్కు లోపలే ఉంటుంది, కాకపోతే హైవే నుంచి మాత్రం 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, మహేశ్వరం అనే టౌన్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇది R1 జోన్ కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది, అది మంచి వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫామ్ ప్లాట్స్ విషయంలో ఇది ఓవరాల్ నా అబ్జర్వేషన్. ఇఫ్ యూ లైక్ మై అనాలిసిస్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాట్సాప్ సర్కిల్లో షేర్ చేయండి. చిన్నగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫామ్ ప్లాట్లు తీసుకోవచ్చు, కానీ ఆ అమ్ముతున్న సంస్థకి ఆ ల్యాండ్ ఓనర్కి ఉన్న అగ్రిమెంట్ ఏంటనేది క్లారిటీ తీసుకోండి. సేమ్ టైం సెక్యూరిటీ ఆస్పెక్ట్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఇవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కన్సర్న్డ్ ల్యాండ్ ఓనర్ రైతు కావచ్చు, ల్యాండ్ ఓనర్ ఎవరైనా కావచ్చు, అతనికి ఆర్గనైజేషన్ మధ్య అగ్రిమెంట్ అనేది చాలా చాలా కీలకం. అది కీలకంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోమని నా సలహా. If you like this video, please do like this video and share among your WhatsApp circles. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.